ఐ ఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజిత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. వెయిట్, దానికన్నా ముందు ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అల్లరి నరేష్ గారు నటించిన ఏంటా సినిమా పేరు, బచ్చల మల్లి కరెక్టేనా? ఆ మూవీ రివ్యూ కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఓకే, ఉపేంద్ర గారు మూవీస్ అంటే అందరికీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఆయన ఓల్డ్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం. కానీ ఈ మూవీలో ఎలా చేశారు ఏంటి, ఏమైనా కొత్తగా ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే ఉపేంద్ర గారు మూవీస్లో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదని నా ఒపీనియన్. ఇంత సైక్ క్యారెక్టర్, ఇంత ఈ అంటే నా వర్డ్స్ కూడా కనిపెట్టాలేమో, నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు అయితే ఉపేంద్ర గారు ఎప్పుడూ చేయలేదు. ఇదంతా ఎందుకు, సినిమా ఎలా ఉందనంటే చెప్తాను, ఆగండి, మెల్లిమెల్లిగా అక్కడికే వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు సినిమా స్టార్టింగే ఇలాగ వస్తుంది అనమాట ఇంగ్లీష్లో. మీరు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిపోండి, మీరు దద్దమ్మలు ఫూల్స్ అయితే సినిమా చూడండి అని వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇస్తారు. సో సినిమాను మనం ఏం అనలేం, కానీ రివ్యూ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. చెప్పు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక ఇలా స్టోరీ లైన్ చెప్దామన్నా అది స్పాయిలర్ అయిపోద్దేమో అని నేను అనుకుంటున్నాను. అంటే సినిమాలో మొత్తం లాజిక్ గాని ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి ఏమి లేదు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే వెల్కమ్ టు ఉప్పీస్ వరల్డ్, సాహసం అనే చెప్పాలి. అలా ఉంటది ఈ సినిమా. మీరు లాజిక్ ఎదగకూడదు, అందులో మంచి ఎదగకూడదు, చెడు ఎదగకూడదు, ఏమీ వెదకూడదు అనమాట. ఉప్పి యాక్టింగ్ అయితే ఎరగదీసాడు, కానీ సినిమా స్టోరీ ప్రకారంగా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, ఈ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా గ్రాఫిక్స్ కొన్ని చోట్ల దగ్గర బాగుంది, కొన్ని చోట్ల దగ్గర రియాలిటీగా లేదనమాట. తెలిసిపోతుంది మనకి ఈజీగా, ఇదేంట్రా ఇంత చీప్ గ్రాఫిక్స్ అని తెలిసిపోద్ది. అంటే మేబీ బడ్జెట్ ప్రాబ్లం సంథింగ్ ఏదో అయ్యి ఉండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం చీప్గానే ఉన్నాయి, ఏదో కొన్నిటి దగ్గర కొంచెం బాగుంది, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది, కొత్తగా ఏదో ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి కాస్ట్యూమ్స్ అసలు ఏ హీరోలు ఇలాంటి కాస్ట్యూమ్లు వేసుకొని డేర్ చేయరు అనుకుంటా, ఓన్లీ ఉప్పియే ఇలాంటివి చేయగలడు. హీరోయిన్ రీష్మా, తనకి ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందా, తనది ఏమైనా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందా అని అంటే ఏమీ లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సాంగ్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ నాకు సాంగ్స్ పెద్దగా ఏమి ఎక్కలేదు, చాలా వరస్ట్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం కెచ్చలుగా కామెడీగా ఉన్నాయి. అండ్ మిగతా యాక్టర్స్ మురళీ శర్మ గారు, రవిశంకర్, అచ్యుత్ కుమార్ వీళ్ళు కూడా ఉన్నారు, కొంచెం సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు యాక్టింగ్ ఎలా చేశారంటే, అంటే వీళ్ళు ఇచ్చిన రోల్స్ వీళ్ళు బాగానే చేశారు, కానీ స్టోరీ ప్రకారంగా ఆ సినిమా స్కేల్ ప్రకారంగా అయితే వరస్ట్గానే ఉన్నాయి. అండ్ మీరు ట్రైలర్లో ఒక అతన్ని చూసే ఉంటారు, క్లౌన్ వేషంలో వేసుకొని మాట్లాడుతూ ఉంటారు కదా, అతనిది ఏదైనా కామెడీ ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అతన్ని నిజంగానే క్లౌన్ చేశారు, అతనికి ఒక్క కామెడీ కూడా లేదు. మిగతా యాక్టర్స్ కూడా సంథింగ్, అంటే నాకు అసలు రివ్యూ ఏమి ఇవ్వాలో కూడా అర్థం అవట్లేదు. అంటే ఈ స్టోరీ అసలు అలాంటిది అనమాట. అసలు ఒక యాక్టర్ గురించి ఇలాగ ఈ యాక్టింగ్ బాగుందని చెప్పడానికి ఏం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, అసలు ఎందుకు ఈ స్టోరీ ఏమి లేదు, అసలు ఏమి లేదు, కొత్త కాన్సెప్ట్ అంటావు, మళ్ళీ ఏమి లేదు అని అంటున్నావు ఇన్నిసార్లు అని అంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థం అవట్లేదు అనమాట. అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutesకి ఏదో హైప్ లాగా సూపర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇండియన్ 2 చూశారు, ఇండియన్ 2లో కూడా స్టార్టింగ్ 10 minutes 15 minutes ఆహా గట్టిగానే ఉంటుంది, ఏదో ఉంటుంది అని అనుకుంటాం మనం. దాని తర్వాత సినిమా మొత్తం ఇంకా ప్యూర్ రాడ్, అది మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ సినిమా ప్యూర్ రాడ్డే భయ్యా. ఏంటి మమ్మీ ఎవడీడు? కానీ నేను దేనికోసం వెళ్ళానంటే కేవలం ఉపేంద్ర కోసం వెళ్ళాను. ఈ సినిమాని రియల్ ఉప్పి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, వాళ్ళే చూడగలరేమో. వాళ్ళకి ఇంకా సాహసం అంటే రెండోసారి కూడా చూడొచ్చు. మన జనరల్ ఆడియన్స్ మాత్రం చూడలేము భయ్యా, ఒకసారి కూడా చూడలేము. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఎర్రిపప్పు అవ్వాలనుకుంటే ఈ సినిమా చూడండి, మీరు నిజంగా ఫూల్ అవ్వాలనుకుంటే ఈ సినిమా చూడండి, తప్పులేదు. లేదు మేము తెలివైన వాళ్ళం, మాకు ఇలాంటి సినిమాలు వద్దంటే లైట్ తీసుకోండి. కానీ మీరు నిజంగా ఫూల్ అవుతాం, ఉప్పి కోసమైనా మేము ఫూల్ అవుతాం, మేము చూస్తామంటే మీరు వెళ్ళొచ్చు. నేను కాదన్నా, నేను ఏమన్నా, మీరు వెళ్ళండి.
కానీ వెళ్ళిన తర్వాత నన్ను మాత్రం తిట్టుకోకండి. నీ రివ్యూ చూసే వెళ్ళాంరా అని. నేను మీకు చెప్పాను. తెలివైన వాళ్ళైతే ఈ సినిమాకి వెళ్ళొద్దు. ఎర్రిపప్ప అవుతాము కావాలి అని అనుకుంటే వెళ్ళండి. మేము ఉప్పి కోసం వెళ్తాం అని అంటే వెళ్ళండి. నేను కాదన్నా. ఇదంతా కాదు. నాకు పర్సనల్‌గా ఏమనిపించింది అంటే, నాకు సినిమాలో ఫస్ట్ 10 మినిట్స్ బాగా హైప్ ఇచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. తర్వాత సినిమా అంతా పడుకున్నాను, సెల్ చూసుకున్నాను. పడుకోలేదు గానీ నేను ఏ సినిమాలో కూడా ఇన్ని సార్లు సెల్ బయటకి తీసి చూడలేదనుకుంటా. ఈ సినిమాలో చూశాను. అండ్ సినిమాలో ఇంకోటి నచ్చింది ఏంటంటే, క్లైమాక్స్‌లో సెన్సిబుల్ డైలాగ్ ఉంటది భయ్య. అంటే సెన్సిబుల్ మోరల్ ఉంటది. అది నాకు బాగా నచ్చింది. అది అందరూ కనెక్ట్ అవుతారు పక్కా. ఒకవేళ మీరు చూస్తే. ఇది మాత్రం పక్కా. సో, నాకు ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే ఫ్లాప్. ఓపెన్‌గా చెప్పేస్తున్నాను.